జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం భారత్ కు సాయం చేస్తాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భరోసా. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో గవర్నర్ ఆర్ఎన్ రవి కీలక ప్రసంగం. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు. పెట్రోల్ ధరల తగ్గింపుపై ఆశలు ఇప్పుడే కుదరదంటూ ఉన్న కేంద్రం. మేకదాటు ప్రాజెక్టుపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు. నీటిని విడుదల చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ. ఈ కేబినెట్ విధానానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ట్యాబ్లు, కంప్యూటర్ల ద్వారా ఎజెండాలు, ఫైల్స్ పరిశీలించే వెసులుబాటు. రాష్ట్ర వ్యాప్తంగా 1.33 లక్షల సెంటర్లలో యోగా డేకు ఏర్పాట్లు. 20-21 తేదీలో బాబా రామ్దేవ్తో కలిసి హాజరు కానున్న సీఎం. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు 24,000 రూపాయల కోత. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఎల్లో మీడియాలో హోంమంత్రి మేకప్ కి ఉన్న ప్రయారిటీ తల్లి కడుపు కోతకి లేదా? మాజీ మంత్రి కురసాల కన్నబాబు సూటి ప్రశ్నలు. హైదరాబాద్ మెట్రో క్రెడిట్ కేంద్రానిదే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు. ఎన్నికల కమిషన్ కూటమి మాయలో పడొద్దు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టీకరణ. మహిళల T20 వరల్డ్ కప్ లో భారత్ కు మరో భారీ విజయం. 95 రన్స్ తో నెదర్లాండ్స్ ఓటమి. దేశంలో స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో పసిడిపై తగ్గిన ప్రభావం. భారత్ పై గానీ ప్రధాని మోదీపై గానీ దాడి జరిగితే సహాయం చేయడానికి అమెరికా వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం భారత్ కు శ్వేత సౌధంలో ఒక గొప్ప మిత్రుడు ఉన్నట్టేనని చెప్పారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన, సుంకాల విధింపు, ఇటీవల హార్మోజ్ అమెరికా దాడుల్లో 3 భారతీయులు మరణించడం వంటి ఘటనలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఫ్రాన్స్ లోని ఏవియన్ పట్టణంలో జరుగుతున్న G7 సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ ట్రంప్ సమావేశమై చర్చించారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. భారత్ అమెరికా మధ్య గొప్ప సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ భారత్ పై దాడి జరిగితే మేము వారికి సహాయం చేయడానికి వస్తాం. ఒకవేళ ఎవరైనా ఆయనపై దాడి చేస్తే మేము ఆయనకు అడగా వస్తాం. మోదీ నాయకుడిగా ఉన్నంతకాలం భారత్ పై ఎవరైనా దాడి చేస్తే మేము సహాయం చేయడానికి వస్తామని చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం భారత్ కు శ్వేత సౌధంలో ఒక గొప్ప మిత్రుడు ఉన్నట్టేనని, అక్కడి వారందరికీ మోదీ అంటే గౌరవం ఉందని పేర్కొన్నారు.
and the United States. Sorry, I'm speaking. I won't. That's okay. Can you speak to the defense relationship between India and the United States? I think it's a great relationship. I can tell you this, without having a contract, we don't have a contract. You have to write contract. But if they were attacked, we would be there to help them. How is that? Is that a good statement? Okay, come here, man. If anybody attacks that man, we're going to be there. Now, if there's a new leader, I'm not sure about it. If there's a new leader, I don't know about that. But if they're attacked and he's the leader, we're going to be there to help. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లు సమస్యలపై ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం నూతన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. గవర్నర్ తన ప్రసంగంలో రాష్ట్రంలో ఉన్న విభిన్న రకాల సామాజిక ఆర్థిక సవాళ్లను ప్రభుత్వం సమర్థవంతంగా గుర్తిస్తోందని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను తీర్చడానికి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి సువేందు అధికారి సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. This time the people of the state have given a decisive mandate in favor of a new government for the first time in the last 1.5 decades. The people of West Bengal have most decisively rejected the atmosphere of fear and frustration prevailing in the state for a long time. The new government, having assumed the responsibilities of steering the state, will endeavour for improvement in all aspects of governance with utmost sincerity and a steadfastness of purpose. I have full conviction that with resolute commitment to national integrity, prosperity and national security, the new government under the leadership of Honorable Chief Minister Sri Suvendu Adhikari will pursue the path of all-round development of the state and welfare of the people, ensuring peace and prosperity for all, irrespective of caste, creed or religion. Honorable members, my government is fully aware of challenges ahead and its responsibilities to undertake new measures and formulate innovative policies to meet the aspirations of the people of West Bengal with uncompromising priority on the needs and dreams of the downtrodden and marginalized sections of the society. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినంత మాత్రాన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గవని కేంద్ర పెట్రోలియం సహజ వాయు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి స్పష్టం చేశారు. ఇంధన ధరల నిర్ణయంలో ముడి చమురు ధరలతో పాటు రవాణా, సరఫరా, మార్కెట్ పరిస్థితుల వంటి అంశాలు ప్రభావం చూపుతాయని తెలిపారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన ముడి చమురు భారత్కు చేరేందుకు సహాయపడుతుందని సురేష్ గోపి చెప్పారు. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి మార్గంలో నౌకల రద్దీ ఎక్కువగా ఉండడంతో సరఫరా ప్రక్రియ సాధారణ స్థితికి రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల అంతర్జాతీయ ధరలు తగ్గిన వెంటనే దేశీయ ఇంధన ధరలను తగ్గించడం సాధ్యం కాదన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇటీవల గ్లోబల్ ఇంధన మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయని మంత్రి తెలిపారు. അത് ഇന്ന് ഏഷ്യാനെറ്റ് ന്യൂസിൽ വളരെ വിശദമായി ഇന്ന് കാലത്ത് അബ്ജോദ് നടത്തിയ ഒരു ടെലിഫോണിൽ അതിനകത്തെല്ലാം കൃത്യമായി പറഞ്ഞിട്ടുണ്ട്. ഇത് എത്ര നമ്മുടെ സ്ട്രാറ്റജിക് പെട്രോളിയം റിസർവ് ഉണ്ടായിരുന്നു, അതെന്ത് വിലയ്ക്ക് വാങ്ങിച്ചതാണ്, അത് വെച്ച് നമ്മൾ മെയ് വരെ വില കൂട്ടാതെ എങ്ങനെ മാനേജ് ചെയ്തു. പക്ഷെ അതിനുശേഷം വരാൻ തുടങ്ങിയ കൺസ്ട്രക്റ്റഡ് സപ്ലൈ വെച്ച് എത്രമാത്രം നമുക്ക് വില കൂട്ടേണ്ടി വന്നു. ആ കൂട്ടിയ 14 രൂപയിൽ 14 കുറച്ച് പൈസ കുറവുണ്ട്. ആ 10 രൂപ ആദ്യം കൂട്ടിയ സമയത്ത് തന്നെ അതെങ്ങനെ ജനങ്ങളുടെ പേഴ്സിൽ ഇമ്പാക്ട് ചെയ്യാതെ ഓയിൽ കമ്പനീസ് ഓൾറെഡി ഡിസ്ട്രസ്സിലായതിന് സപ്പോർട്ട് ചെയ്യാൻ വേണ്ടി എങ്ങനെയാണ് 10 രൂപ കേന്ദ്ര ഗവൺമെന്റിന്റെ ടാക്സിലേക്ക് അത് അബ്സോർബ് ചെയ്തത്, ഇതിനെക്കുറിച്ചെല്ലാം പറഞ്ഞത്. പിന്നെ കൂടിയ ഒരു 3 രൂപ 94 പൈസയുടെ വർധനവാണ് ഇപ്പൊ ഇമ്പാക്ട് ചെയ്തിരിക്കുന്നത്. അതിന് തിരിച്ച് റോൾ ബാക്ക് ചെയ്യാനായിട്ട് നമുക്കിപ്പോ വില കുറച്ചു, എല്ലാം ഉൽപ്പാദിപ്പിച്ചു തുടങ്ങി, അങ്ങനെയല്ല. ഈ ഉൽപ്പാദിപ്പിച്ചിരുന്ന രാജ്യങ്ങളിലെ എല്ലാം ഒരു സ്മൂത്ത് ഓപ്പറേഷൻ, വീണ്ടും ക്രൂഡ് അവിടുന്ന് ഉൽപ്പാദിപ്പിച്ച് അവർ കയറ്റി അയക്കുന്നതിന് കാലതാമസമുണ്ട്. അത് ഇനി ഹോർമൂസിൽ ഉണ്ടാവാൻ പോകുന്ന എക്സസീവ് ട്രാഫിക്,
അതിനകത്ത് ഇതെല്ലാം ഒരു മൂവ്മെന്റിലായി നോർമലൈസ് ചെയ്യണ്ടേ, അതിനുള്ള സമയമെടുക്കും. അത് ഞാൻ അന്ന് പറഞ്ഞു അതിന് വ്യക്തമായി. മുരളിച്ചേട്ടൻ പറഞ്ഞതിനകത്തും ഒരു ചെറിയ അപാകതയുണ്ട്. എവിടെ വേണമെങ്കിലും തരാം, നിങ്ങൾ ഇനി അങ്ങ് അനൗൺസ് ചെയ്തോ, അങ്ങനെയല്ല. ഇത് ഒഫീഷ്യലായിട്ട് കേരളത്തിലെ ഹെൽത്ത് മിനിസ്റ്റർ, ഇവിടുത്തെ ചീഫ് സെക്രട്ടറി, കേന്ദ്ര ഇത് ആരാണോ ഇത് നിർവഹിക്കുന്നത് ആ കമ്മിറ്റിയിലേക്ക് അങ്ങനെയുള്ള 5 സ്ഥലങ്ങൾ ഐഡന്റിഫൈ ചെയ്ത്, അത് 5 ജില്ലയായാൽ നല്ലത്. കേരളത്തിന്റെ മൊത്തത്തിലുള്ള വികസനം എന്ന് പറയുന്ന കാഴ്ചപ്പാടോടുകൂടി ഒരു പ്രദേശത്തിന് എങ്ങനെ വികസനം പുതുതായി വരുന്നു എന്ന ഒരു വാല്യൂ ആഡ് കമ്പണന്റ് കൂടി പരിശോധിച്ചുകൊണ്ട് ആ സ്ഥലങ്ങൾ അവിടെ പ്രപ്പോസ് ചെയ്താൽ അവിടെയാണ് പിന്നെ സംസ്ഥാന സർക്കാരുമായിട്ട് ചർച്ചയ്ക്ക് ശേഷം ഈ സ്ഥലം നിശ്ചയിക്കപ്പെടുന്നത്. അതല്ലാതെ ഇത് നമുക്ക് തെരുവ് കച്ചവടം പോലെ 5 സ്ഥലങ്ങളുണ്ട് എടുത്തോ. അത് ഇവിടുത്തെ തൃശ്ശൂരുള്ള ബിസിനസ് ക്ലൗഡിനെ അറിയിച്ചിരുന്നു. അപ്പോൾ തീർച്ചയായിട്ടും അദ്ദേഹം വിളിച്ചിട്ടില്ല, വിളിച്ചാലും സുരേഷ് ഗോപി എന്ന വ്യക്തി ഒരു പ്രത്യേക താല്പര്യം എടുക്കേണ്ടതല്ലേ അത്? തീർച്ചയായിട്ടും എടുക്കാം. പക്ഷെ ഇത് ഞാൻ കുറച്ച് പറഞ്ഞല്ലേ കേൾക്കുന്നുണ്ട്. ഒഫീഷ്യലായിട്ടൊരു ഇൻവൈറ്റ്, ഞാൻ ഹെൽത്തുമായിട്ട് എനിക്ക് യാതൊരു ഉത്തരവാദിത്വവും. പക്ഷെ ഞാൻ കേരളത്തിന് വേണ്ടി പ്രവർത്തിക്കാൻ സന്നദ്ധനായതുകൊണ്ട് അദ്ദേഹം വിളിച്ചാൽ തീർച്ചയായിട്ടും ചെല്ലും, സംസാരിക്കും. ഞാൻ ఎന്റെ రోల్ అప్పుడు ప్లే. చాలా కాలంగా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన మేకదాటు డ్యాం ప్రాజెక్టుపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేకదాటు ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్రం కంటే తమిళనాడుకి ఎక్కువ ఉపయోగం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో పొరుగు రాష్ట్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కావేరీ నది జలాల పంపిణీకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము పూర్తిగా గౌరవిస్తామని టీకే శివకుమార్ తెలిపారు. కోర్టు తీర్పునకు కట్టుబడి తమిళనాడుకు చేరాల్సిన నీటిని సకాలంలో విడుదల చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. మేకదాటు ప్రాజెక్టును కేవలం నీటి నిల్వకు మరియు తాగునీటి అవసరాల కోసమే నిర్మిస్తున్నామని, దీనివల్ల తమిళనాడుకు ఎటువంటి అన్యాయం జరగదని ఆయన వివరించారు. It is not close to my heart. Mekedat is not close to my heart. It is the art of entire South India. Mekedat is a project which helped Tamil Nadu more than Karnataka, because we are committed to leave 177 point whatever the TMC has been ordered by the Supreme Court and whatever is there, that we are committed to leave. So we have to protect Tamil Nadu farmers. So in order to, it is a balancing reserve. Not even a single TMC of water, bucket of water can be used for irrigation except Bangalore city drinking water. For Bangalore city it is very much important because the population is growing very high. We can't bring water from Krishna. It is only the Kaveri source. So when the balancing reservoir is there, we can have this water. That's all. Apart from that, drinking water, there is no benefit. See, they have an entire Tamil Nadu as a political agenda. Last 40-50 years, they have political agenda. I don't want to intervene with this political. The matter was with the court. The court has already given a direction. You confirm they have also, whatever the judgment has come, it has come the benefit of both the states. At any cost, it is our bound duty to see that we leave them 177 TMC of water. Last year, more than 400 TMC of water has gone to the sea. Who is responsible? We have not objected them. They are building various dams downstream. But still we have not objected them. We don't want. It is in their land. That is what the discussion happened in the Supreme Court, and they said that they are building in their territory and they will leave you water. That is what the judgment is there. Now, it is our duty. We are not asking for any financial assistance or anything on that issue. Only the power sector will be beneficial. 400 megawatt of power, we can generate power. That is the big benefit for Karnataka. Apart from the drinking water, it is a project to help Tamil Nadu, then Karnataka. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు ఇక నుంచి ఈ కేబినెట్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డిజిటల్ కేబినెట్ నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులకు మంత్రి శ్రీధర్ బాబు స్పెషల్ ట్యాబ్లను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిజిటల్ కేబినెట్ అమలు తీరును పరిశీలించారు.
ఈ కేబినెట్ విధానంతో మంత్రివర్గ ఎజెండాలు, నోట్లు, నిర్ణయాలు, ఫైళ్లు పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటాయి. వాటిని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ట్యాబ్ కంప్యూటర్ ద్వారా చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో కేబినెట్ నిర్ణయాలు, అజెండాలను ఎక్కడి నుంచైనా ఏ సమయంలోనైనా చూసుకోవచ్చు. ఇందుకోసం మంత్రివర్గ సభ్యులకు ప్రత్యేక పాస్వర్డ్, లాగిన్ ఐడిని అందిస్తారు. దీంతో పత్రాల భద్రత, గోప్యత మరింత పెరుగుతుంది. ఈ కేబినెట్ విధానం కోసం ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్వేర్ ను వినియోగించనుంది. ఈ సాఫ్ట్వేర్ కోసం దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని రాష్ట్ర ఐటీ శాఖ అంచనా వేసింది. ఇందులో భాగంగానే ఎన్ఐసికి మొదటి విడతగా 20 లక్షల రూపాయలు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినట్టు తెలుస్తోంది. సంజీవని కార్యక్రమంతో అనుసంధానం ద్వారా యోగాను రాష్ట్రంలో ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆరోగ్యంపై అందరూ ధ్యాస పెట్టేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే తలపెట్టిన యోగా డే కార్యక్రమ నిర్వహణపై అధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. యోగాంధ్ర నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం నిర్దేశించారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన యోగా మాస్టర్ ట్రైనర్లకు వచ్చే ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ప్రత్యేక పురస్కారాలు అందజేయాలని సీఎం సూచించారు. ఇంటింటికి యోగా ప్రధాన థీమ్ గా ఏడాది పాటు కార్యాచరణ ప్రణాళికలు చేయాలన్నారు. వివిధ వైద్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక థెరప్యూటిక్ యోగా కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో వరి పండించే రైతుల పరిస్థితిపై ఇప్పుడు ఒక కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటిస్తోన్న 7 రకాల వడ్ల వల్ల రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతుల ఎకరానికి ఏకంగా 10 క్వింటాల మేర దిగుబడి కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి లెక్కల ప్రకారం ప్రస్తుతం మార్కెట్లో దాదాపు 33 రకాల వడ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 2 రకాల వడ్లను మాత్రమే గుర్తించి వాటికి బోనస్ ఇస్తామంటోంది. కానీ ప్రభుత్వం చెబుతున్న ఈ 7 రకాల వడ్లు సాగు చేస్తే ఎకరానికి కేవలం 20 క్వింటాల దిగుబడి మాత్రమే వస్తుంది. అదే మిగతా 26 రకాల వడ్లను పండిస్తే ఎకరానికి 30 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం పేర్కొని ఏదైతే కొత్తగా 7 రకాలు గుర్తిస్తున్నామని చెప్పని అంటుందో 7 రకాలు ఏదైతుందో కేవలం 20 క్వింటల్ మాత్రమే సరాసరి వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకు? దానికి చీడ పురుగు ఆశించేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. దానికి ఈ పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడాల్సి వస్తుంది. దీర్ఘకాల పంట ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. అంటే 20కి 30 వ్యత్యాసం అయితే 10 క్వింటల్లే. ది అదర్ వెరైటీస్ అర్లియర్ పబ్లిష్డే 33 రకాలు ఏవైతున్నాయో 7 రకాలు పోతే మిగతా రకాలు ఉన్నాయి కదనే. ఆ 26 రకాలు ఉన్నాయి కదా, ఇంక 26 రకాలు అవి దాదాపు 30 క్వింటల్ వస్తాయి. 30 క్వింటల్కి 20 క్వింటల్ మధ్య వ్యత్యాసం 10 క్వింటల్. 10 క్వింటల్ అంటే ప్రభుత్వం మద్దతు ధర మనం లెక్కకు తీసుకుంటే 2470 రూపాయలు ఎంత ఉన్నది ఇప్పుడు. 2470 రూపాయలు అని చెప్పంటే ఇంటూ 10 24,700 రూపాయలు. 24,700 రూపాయల విలువ గల దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అంటే మీరు రైతుకు మేలు ఏది లాభసాటి చెప్తున్నారా, లేక మీ బాధ్యత తప్పించుకోవడానికి ఇలా ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ బాధ్యత తప్పించుకోవడానికి కొరకు అంటున్నాను. ధాన్యం సేకరణ బాధ్యత తప్పించుకోవడానికి కొరకు వీళ్ళ మార్కెట్ డిమాండే వరి ధాన్యాన్ని మాత్రమే సాగు చేయండి అని చెప్పంటే వీళ్ళ ప్రభుత్వం దాన్ని సేకరించే బాధ్యత లేకుండా మార్కెట్లోనే మీరు అమ్ముకోవచ్చు. మీదే అది ఏదైతుందో మార్కెట్ డిమాండ్ ఎట్టుంటుందో మేము చెప్పలేం. మరి ప్రభుత్వం దాన్ని సేకరించాలని చెప్పంటే ప్రభుత్వం మీద బాధ్యత పడుతుంది. తాత పెట్టిన పార్టీ తండ్రి ద్వారా సంక్రమించిన అధికారంతో నారా లోకేష్ విర్రవీగి ప్రవర్తిస్తున్నాడని, డీఎస్సీ అవకతవకలపై చర్చను పక్కదారి పట్టించడానికి ఆయన సవాల్ చేసి పారిపోయాడని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపు యువకుడు కాది సాయకృష్ణను విజయవాడ నడిబొడ్డున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ చేసి చంపేస్తే దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం ఎల్లో మీడియా హోంమంత్రి మేకప్ గురించి మాట్లాడుతోందని విమర్శించారు. హోంమంత్రి మేకప్ కి ఉన్న విలువ బిడ్డను కోల్పోయిన తల్లి కడుపు కోతకు లేదా అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. ఈ డిఎస్సీ వచ్చిందనుకోండి, ఇంకోటి ఏదో తీస్తారు బయటికి. ఇప్పుడు లాకప్ డెత్ వచ్చింది కదా, లాకప్ డెత్ జరిగి కనీసం బాడీని కూడా కనపడనివ్వలేదని గొడవ జరుగుతుంటే లాకప్ డెత్ను పక్కన పెట్టి మేకప్ మీద నడిపిస్తున్నారు డిస్కషన్ అంతా. అసలు చంద్రబాబు నాయుడుకి ఉన్న టెక్నిక్స్ దేశంలో ఎవరికి ఉండవు.
అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకే పెద్ద ప్రశ్నార్థకమైన సంఘటన రాజధానిగా భావించే అమరావతి పక్కనే ఉన్న విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక సంఘటన జరిగిందని చెప్తే ఇవాళ వరకు జరిగిందో లేదో చెప్పడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాని ప్రభుత్వంలో ఆ శాఖ నిర్వహిస్తున్న మంత్రి గారు కానీ ఇంతవరకు రెస్పాండ్ కాలే. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆదేశించింది తప్ప పోనీ ముఖ్యమంత్రి దీని మీద విచారణకు ఆదేశించారా శాఖాపరంగా అంటే అది కూడా మేము ఎక్కడ మీడియాలో చూడలే. ఇప్పుడు లాకప్ డెత్ గురించి మాట్లాడకూడదు, అందరూ మేకప్ గురించి మాట్లాడాలని అది నడిపిస్తుంది మొత్తం వ్యవస్థ. తెలుగుదేశం పార్టీ దానికోసం పెద్ద ఉద్యమం నడిపినట్టుగా పెద్దలందరూ నడిపిస్తున్నారు. చిలవల పలవలు చేయడం అంటే, లేని దాని నుంచి పొగ సృష్టించడం అంటే అదే. ఆ లాకప్ డెత్ జరిగింది విజయవాడలో, ఒక బాడీ కూడా కనపడనివ్వలేదు, తగలబెట్టేశారు పోలీసులు. కనీసం ఆ భస్మం చితాభస్మం ఇవ్వండి అని తల్లి రోడ్డు మీద ఎక్కి రోడ్డు మీదకి వచ్చి మున్నీరు కన్నీరుగా బాధపడుతుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదా? మీ సొంత రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగమా? కార్లు పెట్టి తొక్కిస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మాయం చేస్తారు, తప్పుడు కేసులు బనాయిస్తారు, రౌడీ షీట్లు తెరుస్తారు, జేసీబీలు పట్టుకెళ్ళి ఇల్లు కూలుస్తామంటారు. అసలు ఇది ఎక్కడున్నాం మనం? ఆంధ్రప్రదేశ్లోనేనా? వీటన్నిటికీ సమాధానం చెప్పకూడదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి మాట్లాడితే మొత్తం డైవర్ట్ అయిపోతారు, అదంతా వైఎస్ఆర్లని వాళ్ళ నమ్మకం. మేమైతే చెప్తున్నాం, ప్రధాన ప్రతిపక్షంగా ఎట్టి పరిస్థితుల్లో మేము మిమ్మల్ని మీరు చేసే తప్పుల్ని ఎండగడుతూనే ఉంటాం. ఇందులో ఏమీ అనుమానం పెట్టుకోకండి. మీరు తీసుకుంటాం, మేము ఇచ్చిన ఏ సవాలు మీరు స్వీకరించడానికి సిద్ధంగా లేరనే విషయం మాకు తెలుసు. ముందు అంత మనకి పనితనం ఏముంటే ప్రభుత్వానికి ఆ పోలీస్ స్టేషన్లో జరిగిన లాకప్ డెత్లో బాడీ అన్నా తీసుకొచ్చి ఇవ్వండి, లేదంటే మేమేం జరగలేదని ఆ మనిషిని అన్నా తీసుకొచ్చి తల్లికి అప్పచెప్పండి. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మెట్రో విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ కు మెట్రోను తీసుకొచ్చింది, దాన్ని అభివృద్ధి చేస్తోంది పూర్తిగా కేంద్ర ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇంతలా సహకరిస్తూ ఉంటే మెట్రో విస్తరణను అడ్డుకుంటోందంటూ రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని రామచంద్రరావు ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. మీ లోపాలు పెట్టుకొని మీ చేతగానతనాన్ని ఈరోజు మా మీద రుద్దే ఎట్లండి? మెట్రో వచ్చిందే తెచ్చిందే మేము, మెట్రోకు శాంక్షన్ ఇచ్చిందే మేము, మెట్రో ఇనాగ్రేట్ చేసిందే నరేంద్ర మోదీ, ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా ఈరోజు ఒప్పుకున్నదే మేము. మీకు చేతగాత కాకపోతే కిషన్ రెడ్డి గారి మీదనో బీజేపీ మీదనో ఎందుకంటే మీరు బండాలు చేస్తారు? అబద్ధాలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ మీరు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు? మీరు డిపిఆర్ ఇచ్చిన తర్వాత మీకు ఏదైతే సలహా మీకు రిలీజ్ చేసే ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహా అది మీకు నచ్చగా ఈరోజు సాంకేతికమైనటువంటి లోపాలు మీరు చేసుకొని ఏ విధంగా సబ్మిట్ చేయాలో ప్రాజెక్ట్ రిపోర్ట్ మీకు తెలవక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీకు అనుభవం లేక, మీ పొరపాటు వలన ఈరోజు తెలంగాణ హైదరాబాద్లో ఈ యొక్క మెట్రో రైలు ఆగిపోయిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వంగానే కేంద్ర ప్రభుత్వ మంత్రులు అనగానే కిషన్ రెడ్డి గారు అన్న ఆగలేదు. పైపెచ్చు కిషన్ రెడ్డి గారు ప్రతిసారి తెలంగాణ విషయంలో మేమే అనేక సార్లు బీజేపీ నాయకులు మేము అనేక సార్లు మేము మంత్రులను కలిసాము. తెలంగాణకు ఇది రావాలి, అది కావాలి అడిగాను. కాబట్టి ఇప్పటి వరకు తెలంగాణకు 13,000 కోట్ల రూపాయలతోని ఈరోజు డెవలప్మెంట్కు ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ లోపభూయిష్టంగా మారిందని, మై టీడీపీ యాప్ ద్వారా ఓట్ల చోరీకి అధికార పార్టీ మరోసారి ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. సింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల కనుసన్నల్లో సాగుతోన్న ఎస్ఐఆర్ ప్రక్రియను తాము అడ్డుకొని ప్రశ్నిస్తే పొరపాటు జరిగిందని చెబుతున్నారని శైలజానాథ్ తెలిపారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ను అడ్డుకొని భారీ ఎత్తున దళితులు, మైనార్టీలు, పేదల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని,
ఈసీ వెంటనే జోక్యం చేసుకుని అక్రమాలను అడ్డుకోవాలని సాకి శైలజానాథ్ డిమాండ్ చేశారు. సర్ పేరు మీద ఎస్ఐఆర్ పేరు మీద ఓట్ల సవరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము ఫస్ట్ నుంచి కూడా పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పౌరులందరి ఓటు హక్కు కాపాడబడి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధంగా పరిపుష్టితం చేయడం కోసం ఈ కార్యక్రమం ఉండాలని డిమాండ్ చేశాం. మొదలైంది 16-17 ఈ రోజున. 15 ఎవరేం పట్టించుకోలేదు. 16 అటు పేపర్లు తీసుకున్నారు. 17వ తారీఖు 16వ తారీఖు నాడే అనేక అక్రమాలపైన అనుమానాలపైన చివరికి రాజకీయ పార్టీలు తమ కూడా యాప్లు తయారు చేసుకొని నీ కులమేంది, నీ మతమేంది, నువ్వెవరు, నీ కథ ఏంది, నువ్వు ఓటు వేస్తావా, ఎవరికి వేస్తావు, వేస్తే ఎన్నిసార్లు వేస్తావు అనే సమాచారం మొత్తం సేకరించి పంపిస్తున్నారయ్యా. ఇది డెమోక్రసీ కష్టంగా ఉంటుంది. ఆ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని కంప్లైంట్ చేయడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకొని కనీసం ప్రెస్లో మాట్లాడడానికి కూడా అవకాశం లేని సంఘటన చూసాం నిన్న. ఎవరికి మేలు చేద్దామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ, నేను రాష్ట్ర ప్రభుత్వం గురించి పెద్దగా మాట్లాడలేను, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు తనకు తనే మేలు చేసుకునే కార్యక్రమం తప్ప జనానికి కానీ ఇంకొకరికి కానీ మేలు చేసే కార్యక్రమం చేయడు. నన్ను నమ్మండి అంటాడు. అతను నమ్మకాన్ని నమ్ముకోవడంలో అతనికంటే మించిన వాడు ఎవరు లేరు. గతంలో సేవామిత్ర పేరు పెట్టి, ఆయన సేవట మిత్రట, ఈయన సేవామిత్ర పేరు పెట్టి దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవని భావించబడుతున్న 30 లక్షల ఓట్లు గల్లంతు చేయబడితే, మరి న్యాయస్థానాలను ఆశ్రయించి వాటిని వెనక్కి తీసుకొచ్చే సంగతి గుర్తు తెచ్చుకుంటే, తెలుగుదేశం పార్టీ దగ్గర నుండి అట్లాగే ఎన్డీఏ దగ్గర నుంచి కూడా ఏం ప్రజాస్వామ్యాన్ని పారదర్శకతని ఊహించడానికి కూడా సాధ్యం కాదన్న విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అక్రమంగా బ్యాక్ ఎండ్లో అందామా ఫ్రంట్ ఎండ్లో అందామా ఏదో ఎండ్లో నుంచి సర్ ప్రక్రియలో చొరబడ్డారు. ఏదో అంటారు కదా, ఆ కంప్యూటర్ భాషలో వస్తుంది వైరసో గీరసో అని, అట్లా వైరస్ లాగా చొరబడ్డారు. ఏదో మై యాప్ టీడీపీ యాప్ అట్లేదో పెట్టుకొని. మహిళల టీ20 ప్రపంచ కప్ తొలి పోరులో దాయాది పాకిస్తాన్ భారతం పట్టిన భారత్ మాలి మ్యాచ్ లో చిన్న జట్టు నెదర్లాండ్స్ ను చిత్తుగా ఓడించింది. బుధవారం ఏకపక్షంగా సాగిన లీగ్ పోర్లో 95 పరుగుల తేడాతో డచ్ పై భారీ విజయం సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలి వర్మ అర్ధ సెంచరీలతో తొలుత భారత్ ను 20 ఓవర్లలో 209 స్కోర్ చేసింది. ఈ టోర్నీలో భారత్కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. మంధానా, షెఫాలి తొలి వికెట్ కు 115 పరుగులు జోడించగా రిచా ఘోష్ ధనాధన ఆట తీరుతో భారత్ 200 మార్కు అందుకుంది. లక్ష్య చేతనలో తెలుగు స్పిన్నర్ శ్రీచరణి ధాటికి డచ్ టీం 17.3 ఓవర్లలో 114 పరుగులకు ఆల్అౌట్ అయింది. చరణికి తోడు షెఫాలి, నందిని శర్మ దెబ్బకు నెదర్లాండ్స్ కెప్టెన్ డి లీడే, హిదరీ సీజర్స్ మినహా అందరూ స్వల్ప స్కోరుకు పెవిలియన్ కు చేరారు. మంథనాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. భారత్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. క్రితం ముగింపుతో పోలిస్తే ధరలో పెద్ద మార్పులేవీ చోటు చేసుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సడలడంతో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి ఉన్న డిమాండ్ కొంత తగ్గింది. ఈ క్రమంలో గత 2 రోజులుగా స్వల్ప ఒడిదుడుకులకు లోనైన పసిడి ధరల్లో నేడు ఎటువంటి గణనీయమైన మార్పులు చోటు చేసుకోలేదు. మార్కెట్ వర్గాల కథనం ప్రకారం ఈ రోజు హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం సహా తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర ₹151,090 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర ₹138,490గా, 18 క్యారెట్ల ధర ₹113,310గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, అనంతపురం నగరాల్లోనూ ఇవే ధరలు అమలవుతున్నాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలైన ముంబై, బెంగళూరు, కోల్కతాల్లో సైతం 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్తో సమానంగా ₹151,090 వద్ద స్థిరంగా ఉంది. కాగా చెన్నైలో
1,53,050 రూపాయలుగా, ఢిల్లీలో 1,51,240 రూపాయల మేర స్వల్పంగా అధిక ధరలు నమోదయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, కరెన్సీ విలువల్లో మార్పుల ఆధారంగా పసిడి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని, వినియోగదారులు కొనుగోలు చేసే సమయంలో స్థానిక మార్కెట్ ధరలను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం భారత్కు సాయం చేస్తాం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భరోసా. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో గవర్నర్ ఆర్ఎన్ రవి కీలక ప్రసంగం, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు. పెట్రోల్ ధరల తగ్గింపుపై ఆశలు, ఇప్పుడే కుదరదంటూ ఉన్న కేంద్రం. మేకదాటు ప్రాజెక్టుపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు, నీటిని విడుదల చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ. ఈ కేబినెట్ విధానానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, ట్యాబ్లు, కంప్యూటర్ల ద్వారా ఎజెండాలు, ఫైల్స్ పరిశీలించే వెసులుబాటు. రాష్ట్ర వ్యాప్తంగా 1.33 లక్షల సెంటర్లలో యోగా డేకు ఏర్పాట్లు. 20-21 తేదీలో బాబా రామ్దేవ్తో కలిసి హాజరు కానున్న సీఎం. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు 24,000 రూపాయల కోత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఎల్లో మీడియాలో హోంమంత్రి మేకప్ కి ఉన్న ప్రయారిటీ తల్లి కడుపు కోతకి లేదా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు సూటి ప్రశ్నలు. హైదరాబాద్ మెట్రో క్రెడిట్ కేంద్రానిదే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు. ఎన్నికల కమిషన్ కూటమి మాయలో పడొద్దు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టీకరణ. మహిళల T20 వరల్డ్ కప్ లో భారత్ కు మరో భారీ విజయం, 95 రన్స్ తో నెదర్లాండ్స్ ఓటమి. దేశంలో స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో పసిడిపై తగ్గిన ప్రభావం. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.